క్రైస్తలాడండి అందరికీ. ఈరోజు మనము ఆదికాండము 43వ అధ్యాయం గురించి చదువుకుంటున్నాము. 42వ అధ్యాయంలో బెన్యామీనును ఐగుప్తుకు పంపించడానికి నిరాకరిస్తాడు యాకోబు, అది మనం గమనించాము. కానీ కరువు భారంగా ఉండడము, తెచ్చిన ధాన్యం అయిపోవడంతో యాకోబు మళ్ళీ తన కుమారులను ఐగుప్తుకు వెళ్లి ధాన్యం కొనుక్కురమ్మన్నప్పుడు యూదా, ఐగుప్తు గవర్నర్ మీ తమ్ముడు మీతో ఉంటే గాని మీరు నా ముఖం చూడకూడదని మాతో గట్టిగా చెప్పాడు, కాబట్టి ఇప్పుడు నువ్వు మా తమ్ముడిని మాతో పంపిస్తే మేము వెళ్ళి ఆహారం కొంటాము, నువ్వు బెన్యామీనును పంపించకపోతే మేము వెళ్ళము అంటాడనమాట. యూదా, అసలు మీరు ఇంకో బ్రదర్ మీకు ఉన్నాడు అనేసి మీరు ఎందుకు చెప్పారు, ఇంత శ్రమ నాకు ఎందుకు కలుగజేశారు అని బాధపడతాడు. యోసేపు, షిమ్యోను, ఇప్పుడు బెన్యామీను, ఇలా తన కుమారులు అందరూ తనకు దూరం అవుతూ ఉండడం అనేది యాకోబును కలవరానికి గురి చేస్తుంది. అందుకు యాకోబు కొడుకులు, ఆ మనుష్యుడు ఐగుప్తు గవర్నరు అంటే యోసేపు, మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా, మీకు బ్రదర్ ఉన్నాడా అని అడిగినప్పుడు మేము నిజం చెప్పాము, మాకేం తెలుసు బెన్యామీను తీసుకురమ్మని, మమ్మల్ని ఆ విధంగా అతను అడుగుతాడు అనేసి రిప్లై ఇచ్చినప్పుడు యూదా వచ్చి, ఆ చిన్నవాడిని నాతో పంపుము, నేను అతన్ని గూర్చి పూట పడుదును, ఒకవేళ బెన్యామీను కిందనే జరిగితే నేను నీకు సమాధానం చెప్పాల్సిన వాడినవుతాను, అతని గూర్చి నేను పూట పడతాను, నేను అతను తిరిగి నీ యొద్దకు తీసుకుని వచ్చి నీ యొద్ద నిలువబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును అంటాడు యూదా. అంటే బెన్యామీను వెనక్కి తీసుకుని వచ్చే బాధ్యత నేను తీసుకుంటానన్న ఐగుప్తు గవర్నర్ యోసేపు ఎవరైతే ఉన్నారో అక్కడ, అతను మనల్ని కలవడానికి కూడా ఇష్టపడ్డాడు, ఒకవేళ అతన్ని తీసుకురాలేకపోతే ఆ నింద నా మీద ఉంటుంది అని చెప్తాడు. 42nd చాప్టర్ లో కూడా ఇదే మాట రూబేన్ చెప్పాడు ఆల్రెడీ యాకోబుకి. బట్ యాకోబు అక్కడ ఆ సందర్భంలో ఒప్పుకోలేదు బెన్యామీను పంపించడానికి, అంటే ఇంకా అతని మనసు దానికి సిద్ధపడలేదు. రూబేన్ మాట మరి తన సహోదరులు వింటారా లేదా అనుమానం యాకోబుకి ఉండి ఉండవచ్చు. బట్ రీజన్ ఏదైతే ఉంది, రూబేన్ చెప్పినప్పుడు యాక్చువల్ గా యాక్సెప్ట్ చేయలేదు, కానీ సందర్భాలు అక్కడ ఇక్కడ డిఫరెంట్ అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆ సమయంలో కరువు స్టార్ట్ అయింది కరెక్టే, బట్ ధాన్యం తీసుకుని వచ్చారు, ఇంకా కొన్ని రోజులు జరుగుతుంది. ఇక్కడ తెచ్చిన ధాన్యం అయిపోయిన పరిస్థితి, కరువు ఏమో ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది, అంటే ఇంకా పంటలు పండడం అనేది జరగడం లేదు, కంటిన్యూ అవుతుంది కరువు. కాబట్టి ఈ సందర్భంలో ధాన్యం లేకుండా ఉన్నప్పుడు బెన్యామీనును పంపించాల్సిన సందర్భం యాకోబుకి ఎదురవుతుంది ఈ చాప్టర్ లో. కాబట్టి అతను అంగీకరించాల్సి వస్తుంది, అంగీకరిస్తూ ఉన్నాడు. మాకు తడువు కాకపోయింటే, అంటే ఈ విధంగా నువ్వు ఆపి ఉండకపోయింటే మేము ఈ పాటికి 2 సార్లు వెళ్ళి వచ్చే వాళ్ళం కూడా అనేసి యూదా అన్నప్పుడు, ఇశ్రాయేలు అలాగైతే మన దేశంలో ఫేమస్ అనేవి, అంటే ఆ ఐగుప్తు గవర్నర్ కి గిఫ్ట్ గా ఇవ్వడానికి, కానుకలుగా ఇవ్వడానికి మన దేశంలో ఫేమస్ అయిన మస్తకి, తేనె, సుగంధ ద్రవ్యములు, బోలము, పిస్తాచ్యూస్, బాదం, ఇవన్నీ కూడా కొంచెం కొంచెం తీసుకెళ్ళండి అతనికి గిఫ్ట్ గా. అంతేకాకుండా మీ గోన సంచుల్లో మీరు ఆ ధాన్యం కొన్నప్పుడు ఇచ్చిన రూకలు రిటర్న్ వచ్చాయి కదా, దానికోసం రెట్టింపు రూకలు తీసుకెళ్ళండి, అంటే పాత ప్రైస్ ఏదైతే ఉందో అది ప్లస్ ఇప్పుడు కొనడానికి కావాల్సిన రూకలు, ఈ 2 కలిసి రూకలు తీసుకెళ్ళండి. బెన్యామీను తీసుకెళ్ళండి, బట్ ఆ సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మును కరుణించునుగాక, షిమ్యోనును బెన్యామీనును మీకు అప్పగించునుగాక అంటాడు యాకోబు. ఎందుకంటే ఇంకా తన చేతుల్లో ఇంక ఏదీ లేదు. ఏ సిచ్యువేషన్ అయినా సరే మనం దేవుని ఎదుట పెట్టడం ఒక్కటే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉన్న మార్గంగా యాకోబు ఈ సందర్భాన్ని తలుస్తూ ఉన్నాడు. అంటే ఆ దేవుడే ఆ మనుష్యునికి మీ మీద కనికరం అనేది కలగజేసి షిమ్యోనును వెనక్కి పంపిస్తాడు, అదే విధంగా బెన్యామీనును వెనక్కి పంపిస్తాడు, మీరు క్షేమంగా ఇంటికి వచ్చేలా చేస్తాడు అనేసి దేవుని మీద భారం మోపుతూ ఉన్నాడు ఇశ్రాయేలు. మే గాడ్ ఆల్మైటీ గ్రాంట్ యూ మర్సీ బిఫోర్ ద మ్యాన్, so that he will let your other brother Simeon and Benjamin back come with you. As for me, if I am bereaved, I am bereaved. యాకోబు కుమారుడు తండ్రి చెప్పిన విధంగానే గిఫ్ట్స్, రెట్టింపు రూకలు బెన్యామీను వెంట పెట్టుకుని ఐగుప్తుకు వెళ్తారు. యోసేపు ముందు నిలుచుంటారు. యోసేపు వారితో ఉన్న బెన్యామీనును చూచి తన ఇంటి గృహ నిర్వాహకుడు అంటే ఆ ఇంట్లో అన్ని విషయాలు చూసుకునే ఒక వ్యక్తి అనమాట, ఆ ఇంటి కంప్లీట్ మెయింటెనెన్స్ చూసుకునే ఒక వ్యక్తి అనమాట, స్టీవర్డ్. అతనితో ఈ మనుష్యులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంటను సిద్ధం చేయించుము,
మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో భోజనం చేయుదురు అని చెప్తాడు. యోసేపు చెప్పినట్లే ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకెళ్తాడు గృహ నిర్వాహకుడు. ఆ మనుషులు వచ్చేసి, అంటే యోసేపు అన్నలు వచ్చి, యోసేపు ఇంటికి మనల్ని తీసుకెళ్తున్నారు, మనకేమన్నా జరుగుతుందేమో అనేసి వాళ్ళు భయపడతారనమాట. వారు భయపడి మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీద పడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకున్నటకు లోపలికి తెప్పిస్తున్నాడేమో అని ఆలోచిస్తారు. అలా ఆలోచించిన వాళ్ళు ఏం చేస్తారంటే, యోసేపు యొక్క స్టీవర్డ్ ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళేసి, అయ్యా ఒక మనవి, మొదట మేము ఆహారం కొనడానికే వచ్చాము, బట్ మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు మా గోనెలు విప్పి చూసినప్పుడు ఎవరి రూకలు వాళ్ళ గోనెల్లో ఉన్నాయి. మరి ఆ రూకలు మా గోనెల్లో ఎవరేసారో మాకు తెలియదు, కానీ మేము మళ్ళీ ఆ రూకలను రిటర్న్ తీసుకొని వచ్చాము, రెట్టింపు ధర తీసుకొని వచ్చాము మేము ఇప్పుడు అనేసి ఆ స్టీవర్డ్కి చెప్తారనమాట. చెప్పినప్పుడు అతను, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చాడు, మీ రూకలు నాకు ముట్టినవి అని చెప్పి షిమ్యోనును వారి యొద్దకు తీసుకొని వస్తాడు. ఆ తర్వాత వారు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడము, వాళ్ళ గాడిదలకు మేత పెట్టడము అనేది జరుగుతుంది. యోసేపు ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజనం అతనితో కలిసి చేస్తామన్న విషయం వాళ్ళకు ముందే తెలుసు కాబట్టి వాళ్ళు తీసుకుని వచ్చిన కానుకలు అతని కోసం సిద్ధం చేస్తారనమాట. అంటే మస్తకి, తేనె, సుగంధ ద్రవ్యాలు, బోలము, పిస్తాచు, బాదంకాయలు ఇవన్నీ కూడా అతని కోసం సిద్ధం చేసి పెడతారు. యోసేపు వచ్చినప్పుడు ఆ కానుకలను అతనికిచ్చి సాగిల పడిరి అని ఉంటుంది మనకు 26వ వచనంలో. అప్పుడు, మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారిని క్షేమ సమాచారం అడుగుతాడు యోసేపు. అది విన్న వాళ్ళు, అవును మా తండ్రి క్షేమంగా ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు అనేసి రిప్లై ఇస్తాడు. యోసేపు తన తమ్ముడు బెన్యామీన్ను చూచి, ఇతడేనా మీ తమ్ముడు మీరు నాతో చెప్పింది అనేసి అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అని అతనికి ఆశీర్వాదం అనేది ఇస్తాడు. తమ్ముడిని చూసిన ఆ సందర్భంలో యోసేపు మనసు ఎక్కువగా ఆ సంతోషం, బాధ అన్ని కూడా ఒక్కసారిగా పొంగుకొచ్చినప్పుడు అతను మళ్ళీ ఏడ్చడం అనేది జరుగుతుంది. కానీ వాళ్ళందరి ముందు అలా ఏడ్చడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి అతను గదిలోకి వెళ్ళి పక్కకు వెళ్ళి ఏడ్చి మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళతో కలిసి భోజనం అనేది చేస్తాడు. సహజంగా అయితే ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరనమాట. అందుకోసమని యోసేపు దగ్గర ఉన్న ఐగుప్తీయులందరికీ సెపరేట్ గా భోజనం అనేది వడ్డించి యోసేపు తన అన్నలతో అక్కడ కలిసి తింటారు. కానీ అతని అన్నలకు తెలియదు యోసేపు బ్యాక్గ్రౌండ్ ఏంటి అని. అతన్ని కూడా ఒక ఐగుప్తీయుడిగా అనుకుంటూ వాళ్ళు, అతడు మనతో కలిసి భోజనం చేస్తున్నాడా అనేసి వాళ్ళు ఆశ్చర్యపడ. వారందరికీ భోజనాలు వడ్డించినప్పుడు అందరికంటే బెన్యామీనుకు 5 అంతలు ఎక్కువగా భోజనం అనేది వడ్డించడం జరుగుతుంది. అలాగని మిగిలిన వాళ్ళకి తక్కువగా వడ్డించారని కాదు, బట్ అందరూ కూడా విందు పూర్తిగా ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా తాగిరి అనేది ఉంటుంది మనకు చివరి వచనంలో. ఈ విధంగా యోసేపు బెన్యామీనును కలవడము మరియు తన అన్నలతో కలిసి భోజనం చేయడము అనేది జరుగుతుంది 43వ అధ్యాయంలో. మరి మనకు కూడా ఎన్నో క్లిష్టమైన సందర్భాలు, పరిస్థితులు అనేవి మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కానీ మనము వాటి గురించి ఎలా ఆలోచించాలి, ఎలాగ సిద్ధపడాలి, వాటిని ఎలా డీల్ చేయాలి అనేది కూడా మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ ఏ విధంగా అయితే ఈ చాప్టర్లో యాకోబు దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడో, దేవుని వలన ఆ ఐగుప్తు గవర్నర్ మీ మీద కరుణ అనేది చూపిస్తాడు, మీ తమ్ముడిని ప్లస్ షిమ్యోనుని ఇద్దరిని కూడా మీకు అప్పగిస్తాడు అని దేవుని మీద భారం వేస్తున్నాడో, మనం కూడా మనకు వచ్చిన ఈ సందర్భాలు, ఈ క్లిష్టమైన సందర్భాల గురించి, కష్టాల గురించి, బాధల గురించి దేవుని మీద భారం వేసి ముందడుగు వేసే వాళ్ళముగా మనం ఉండాలి. మనము ఆ భారంతో దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు, ఆ భారంను ఆయనకు సమర్పించినప్పుడు, ఆయన సహాయాన్ని మనం అడిగినప్పుడు ఆయన మనకు విశ్రాంతి కలుగజేసేవాడిగా ఆయనే ఇంటర్వ్యూన్ చేసుకొని ఆ క్లిష్టమైన సందర్భాలను క్లియర్ చేసి ఆ దారులను మనకు సరళం చేసే వ్యక్తిగా దేవుడు ఉంటూ ఉన్నాడు. మీ సంక్లిష్ట పరిస్థితులు ఏదైనా ఉండొచ్చు, మీ జీవితాలలో ఏ విషయంలో అయినా సరే మీరు బాధపడుచూ ఉండొచ్చు, కష్టాలు పడుచూ ఉండొచ్చు, ఎందుకు ఎన్ని కష్టాలు ఉన్నాయి అనేసి మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ దేవుణ్ణి అడుగుదాము, దేవుణ్ణి ప్రార్థిద్దాము. దేవా, నీ కనికరం మా మీద ఉంచుము తండ్రి, నీ కనికరం మా మీద ఉంచి మమ్మల్ని నడిపించుము దేవా అని ఆయన ప్రార్థిద్దాము, అడుగుదాము. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున్న మా ప్రభువా, ఇంతవరకు నీ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి నిన్ను స్తుతించడానికి, నేను ఘనపరచడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి, భాగ్యమును బట్టి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు మా దేవా.
దేవా, మా జీవితంలో మాకు ఎదురైతున్న ఈ కష్టమైన పరిస్థితులను బట్టి, ఈ సంక్లిష్టమైన పరిస్థితులను బట్టి మాకు తోడుగా ఉండుము తండ్రి. మేము ఈ సందర్భాల్లో ఎలా ఆలోచించాలో, ఏ విధంగా ప్రభువా సిద్ధపడాలో, ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలో మాకు తెలుపు తండ్రి. మా రోజువారీ ప్రతి ఆలోచనలో మాకు తోడుగా ఉండము ప్రభువా, ప్రతి పనిలో మాకు తోడుగా ఉండము దేవా. నీకు ఆయాసకరమైన ప్రతి క్రియలకు మేము దూరంగా ఉండులాగున ప్రభా మమ్మల్ని వారిస్తూ, మమ్మల్ని గైడ్ చేస్తూ మాకు తోడుగా ఉండుమని నడిపించుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మిమ్మల్ని అతి మిక్కిలిగా అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకమందున్న మా ప్రభువా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యు టుమారో.